5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినాయి. 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబోతున్నారు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నది, 5 రాష్ట్రాల ఫ్యూచర్ ఏందనేది ఒకసారి పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. నా వెనకాల ఆపరేషన్ చాణక్య సర్వే రిపోర్ట్ ఉన్నది. 5 స్టేట్స్ ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్ అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళు సర్వే రిపోర్ట్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. ఒకసారి క్లియర్ కట్గా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఫస్ట్ పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఎట్లా ఉంది పరిస్థితి, ఏం కథ అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుంటే, టోటల్ సీట్స్ వచ్చేసి 294 సీట్లు పశ్చిమ బెంగాల్లో ఉంటే, అక్కడ భారతీయ జనతా పార్టీకి 147 నుండి 153 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. మొత్తం సీట్లు వచ్చేసి 294. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి 147 నుండి 153 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. తర్వాత టీఎంసీ పార్టీకి 119 నుండి 130 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. అదర్స్కి 11. సో ఇక్కడ టోటల్ సీట్స్ 294 అయితే మ్యాజిక్ ఫిగర్ 147. ఫైనల్ విన్నర్ బీజేపీ అంటున్నారు. ఎవరు అంటున్నారు? ఇది ఆపరేషన్ చాణక్య వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది వినబడుతున్న ఒక చర్చ. మ్యాజిక్ ఫిగర్ కూడా 148 ఉన్నది అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. ఇది పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్. ఆ తర్వాత కేరళలో మన రేవంత్ అన్న పోయి గట్టిగా ప్రచారం చేసిండు. మొత్తం అక్కడ భారీ బహిరంగ సభలు, మీటింగ్లు పెట్టిండు, రోడ్డు మీద తిరిగిండు, ర్యాలీ చేసిండు, ఆ రోడ్డు మీద ప్రచారం చేసిండు. రకరకాల డైలాగులు రేవంత్ అన్నకు వచ్చిండు. కేరళలో పరిస్థితి ఏందనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే, కేరళలో టోటల్ సీట్స్ వచ్చేసి 140 సీట్లు కేరళలో ఉన్నాయి, ఎమ్మెల్యే సీట్లు. అక్కడ యూడిఎఫ్కి అంటే రాహుల్ గాంధీకి సంబంధించి, యూడిఎఫ్ రేవంత్ అన్నకి సంబంధించి అనుకోరాదు, యూడిఎఫ్కి 72 నుండి 75 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. ఎల్డిఎఫ్కి 55 నుండి 61 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. సో ఎల్డిఎఫ్ ఈసారి ఓటమి పాలు కావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. తర్వాత భారతీయ జనతా పార్టీకి కేరళలో 4 స్థానాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. అంటే కేరళలో రేవంత్ అన్న గెలిచేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఎందుకంటే కేరళలో ఫైనల్ విన్నర్ యూడిఎఫ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటున్నారు. సో కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గట్టిగా ప్రచారం చేసి, మరి రేవంత్ రెడ్డి ప్రచారం వర్కౌట్ అయిందా అని అనుకోవచ్చు.